దెయ్యం అనేది మనం చిన్నప్పటి నుండి వింటున్న విషయం. దెయ్యం ఎలా ఉంటుంది? దెయ్యాలని ఎవరైనా చూసారా? వాటికి రూపం ఉంటుందా? ఒకవేళ ఉంటే అవి ఎలా ఉంటాయి? అవి పగటిపూట ఎందుకు కనపడవు? రాత్రి మాత్రమే ఎందుకు కనబడతాయి? ఇలా లెక్కలేనన్ని ప్రశ్నలు మన మనసులో మెదులుతూ ఉంటాయి. అసలు దెయ్యం ఉందా లేదా అనేది ముందుగా తెలుసుకోవాలి. ఒక వ్యక్తి తన జీవితకాలంలో తీరని కోరికలతో కనుక మరణిస్తే తన ఆత్మ దెయ్యంగా మారుతుంది. అయితే మనం అనుకున్నట్టు దెయ్యం పీడించడం జరగదు. అలా అని అవి అందరికీ కనిపించవు. భగవద్గీతలో చెప్పినట్లు తమోగుణంతో ఉన్నవారు భూతపిశాచాలను ప్రార్థిస్తారు. కావున దెయ్యాలు మానవుల యొక్క జాతకరీత్యా తమోగుణంతో ఉన్నవారికి కనిపించడం జరుగుతుంది. ఇది సైన్స్ నమ్మదు, ఎందుకంటే నిరూపించాలి కనుక. మరి నిరూపించాలంటే మనిషిలో ఆత్మ ఎక్కడ ఉంది, ఏ చోట ఉంది అంటే మనం నిరూపించగలమా? ఇది సరే గాని ఏ అమెరికన్ డాక్టర్ అయినా మనిషి శరీరాన్ని స్కానింగ్ చేసి చనిపోయినప్పుడు ఆత్మ కానీ ప్రాణం కానీ ఎక్కడికి వెళుతుందో చెప్పగలడా? కావున దెయ్యం ఉంది అని నిరూపించాలి అంటే దానికి సంబంధించిన విద్య కావాలి. ఆ విద్య ఈ కాలంలో నేర్చుకున్న వాళ్ళ దగ్గర లేదనే చెప్పాలి. అయితే ఈ కాలంలో ఇలాంటి వారు లేకపోయినప్పటికీ మన ప్రాచీన పురాణ కాలంలో మాత్రం దెయ్యాలని గుర్తించి దెయ్యాలతో మాట్లాడగలిగే విద్య ఉన్నవారు చాలామంది ఉన్నారని అనేక కథల్లో చెప్పబడింది. సో అటువంటి విద్య కలవారు మాత్రమే దెయ్యాలతో మాట్లాడగలరు, దెయ్యాలు ఉన్నవని నిరూపించగలరు. మరి ఈ కాలంలో అటువంటి వారు ఉన్నారా అంటే అది ఒక క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోతుంది.